నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ కార్యాలయంలో విశాఖ తూర్పు నియోజకవర్గ బీసీ డైరెక్టర్ల సన్మాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆవుతి శ్రీనివాసరావు. జగన్ పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల సంభవాలు. పాదయాత్రతో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకున్నారన్న వైసీపీ నేతలు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల నిరసన. నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకివ్వాలి అనే నినాదంతో ఆందోళన. తూర్పు గోదావరి జిల్లా దుమ్మలపేటలో టీడీపీ ఆందోళన. పేదవాడికి ఇల్లు పేరుతో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే వనమాడికొండ. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం. నెల్లి బండదండాలో డంపింగ్ యార్డ్ ప్రారంభించిన ఎమ్మెల్యే గాదా కిషోర్. వైసీపీ కార్యాలయంలో విశాఖ తూర్పు నియోజకవర్గ బీసీ డైరెక్టర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆవంతి మాట్లాడుతూ బీసీ డైరెక్టర్లకు తన అభినందనలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు జగన్ న్యాయం చేశారన్నారు. జగన్ పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లైన సందర్భంగా 10 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆవంతి శ్రీనివాసరావు సూచించారు. కొంచెం కార్యకర్తలకి గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చే విధంగా మొన్న బీసీ కార్పొరేషన్లు 56 మందికి ఇవ్వటం, 56 మందిలో మహిళలకి సగం ఇవ్వటం ఆయనకి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్నది నిదర్శనం తెలియజేస్తున్నాం. మహిళలే కాదు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి ఆయన ప్రతి దాంట్లో కూడా అగ్రపీఠం వేయడం జరుగుతుంది. గతంలో చాలామంది చెప్పారు మహిళలకు విద్యాస్తాం అని, బీసీలకు విద్యాస్తాం అని. కానీ ఈయన ఆనాడు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు 95% పైగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏవైతే మాట ఇచ్చారంటే ఆ మాట మరి అటు సులువు పొడిచినా కానీ జరిగి తీరుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే ఈ 10 రోజులు కూడా, ఈ 3 సంవత్సరాల పాదయాత్ర అయిన సందర్భంగా మరి 10 రోజులు కూడా పార్టీ కార్యక్రమాలు ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క ఈ మరి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజల వద్దకు చేరవేయడానికి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా, వారధులాగా పనిచేయాలని, అలాగే ఇంకా ప్రజా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే తప్పనిసరిగా ఎక్కడైనా ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేసుకునే విధంగా మరి ముందుకి వెళతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ 10 రోజుల కార్యక్రమాన్ని కూడా
మీరందరూ కూడా అన్ని వార్డుల్లో ఒక పండుగలాగా మరి సెలబ్రేట్ చేసుకుని దీన్ని మీ అందరూ కూడా దిగ్విజయం చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ మరి చదువు పేరు ఈ డైరెక్టర్ జగన్ పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా అనంతపురం జిల్లా మడకసిరిలో వైసీపీ నేతలు పాదయాత్రను చేపట్టారు. ముందుగా దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన వైసీపీ నేతలు జగన్ చేసిన పాదయాత్రతో ప్రజల కష్టాలను నేరుగా జగన్ తెలుసుకుని అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించారని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను 90% అమలు చేశారని నేతలు అన్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ స్వాగతం. వైఎస్ఆర్ పార్టీకి ఇది ఒక మహా పవిత్రమైన రోజు. ఒక 3 సంవత్సరాలు వెనక్కి వెళితే మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఈ నెల 6వ తారీఖున ఇడుపులపాయ నుంచి బయలుదేరి సుదీర్ఘంగా పాదయాత్ర చేసి పాదయాత్ర ముగించుకొని తర్వాత ఎన్నికలకు వెళ్ళి ముఖ్యమంత్రి అయినటువంటి సంగతి మీకు తెలుసు. అంటే ఈనాటికి సరిగ్గా అంటే 2017లో నవంబర్ 6వ తారీఖున పాదయాత్ర మొదలుపెట్టి ఈనాటికి కరెక్ట్గా 3 ఏళ్ళైంది. ఈ 3 ఏళ్ల కాలంలో పాదయాత్ర ముగించుకోవడం, ఎన్నికలకు వెళ్ళడం, అధికారానికి రావడం, 17 నెలల అధికారాన్ని చేపట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంస్కరణలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం కానీ అమలు చేయని కార్యక్రమాల్ని అనేక కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసి దేశంలోనే అత్యుత్త ఉన్నతమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా పేరు తెచ్చినటువంటి రోజు ఇది. మాకు చాలా సంతోషంగా ఉంది. నేతృత్వంలో భారీ ర్యాలీ జరిగింది. పట్టణంలోని కోట వద్ద నుంచి గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకివ్వాలి అనే నినాదంతో టీడీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా తెనాలి ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షురాలు అన్నాబత్తుని విజయలక్ష్మి మాట్లాడుతూ జగన్ ఇంటి కోసం స్థలాలను ఇస్తామని చెప్పి నేటికి అమలు చేయకపోగా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని అన్నారు. జగన్ ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు గారు పేదవాడి కోసం కట్టించిన పేదవాడి కోసం చంద్రబాబు నాయుడు గారు కట్టించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పేదవాడి కోసం కట్టించిన వెంటనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెనాలిలో మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు పేదవాళ్ల గృహాలు పేదవాళ్లకే చెందాలి, మరి పేదింటి కలను సాకారం చేసే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. కానీ గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు, మేము ఇప్పుడు 24,000 ఇస్తాం అని చించుకుంటున్న పెద్దలు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లను ప్రజలకు అప్పచెప్పడానికి మీకేమిటి బాధ అని మేము ప్రశ్నిస్తున్నాం. 848 1200 పైగా పేదవాళ్ళ కోసం గృహాలు నిర్మిస్తే అపార్ట్మెంట్లు బ్రహ్మాండంగా సింగపూర్ సిటీని తలపించే విధంగా అవి నిర్మాణం చేయటం జరిగితే ప్రజల డబ్బుతో కట్టిన ఇళ్ళవి, మీ డబ్బు మా డబ్బు కాదు, ప్రజల డబ్బుతో కట్టిన ఇళ్ళని ప్రజలకు ఇవ్వటానికి మీకెందుకు ప్రాణం అప్పట్లేదని చెప్పేసి ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాం. మరి పేదవాళ్ళ సొంత ఇంటి కలని సాకారం చేయాలి. పేదవాడి కోసం వైసీపీ ప్రభుత్వం అన్న ఉన్నాడు, అన్న వచ్చాడు, అన్న కనపడతలేదు. మరి అది కూడా ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు, అన్న కనపడతలేదు. అన్న ఎక్కడ ఉన్నాడు?
అన్న ఏం చెప్పాడు? ప్రజా సంకల్ప యాత్రను మీరు చేశారు, ప్రజల సంకల్పాలు మీరు ఏమి నెరవేర్చారు? మీరు ముందు పేదవాళ్ళకి గృహాలు సొంతం చేయండి, తర్వాత మీరు మాట్లాడండి, తర్వాత పాదయాత్రలు చేయండి. ప్రజా సంకల్ప యాత్ర అన్నారు, నవరత్నాలు అన్నారు, మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటి కూడా దిక్కుమాలిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం, చావలేని ప్రభుత్వంగా తయారయ్యి ఏం చేయాలో తెలియక, అవగాహన లేక మీ ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని వ్యర్థపరుస్తూ ప్రజల సొమ్ముని మీరు వేస్ట్ చేసే విధంగా ప్రజావేదికలు ఇలాంటి కూల్చటమే మీ పనిగా పెట్టుకొని ఒక సామాజిక ముద్ర, ఒక వ్యక్తి ముద్ర చెరిగిపోవాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తున్నారు తప్పితే ప్రభుత్వం నుంచి ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా మీరు ఏనాడు ప్రవర్తించలేదు 20 నెలల్లో. ఇప్పుడు కరోనా వచ్చింది, అంతకుముందు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదవాళ్ళకి ఇవ్వాల్సిన గృహాల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఏ పేదవాళ్ళు అంటే అంత అలుసా మీకు? పేదల కోసం ఉన్న పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ అని మైకులు పుచ్చుకొని చెప్పడం కాదు, నిజంగా చేసి చూపించండి. పేదల ఇళ్ళు పేదలకు ఇప్పించండి. ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటున్నారు, అదంతా కూడా అవినీతిమయం. అది కూడా ఏమీ లేదు. అక్కడ వర్షం పడితే ఇంతెత్తు నీళ్లు నిలబడి వాళ్ళకి మెరక కూడా తోలించకుండా మీరు ఊరికే వాళ్ళని ఊహాలోకంలో విహరింపజేస్తున్నారు తప్పితే పని తక్కువ, మాటలు ఎక్కువ. మీ ప్రభుత్వం అంతా కూడా మాటలు చూడటమే కానీ చేతలు లేవు. వెంటనే పేదవాళ్ళకి ఇవ్వాల్సిన గృహాలు ఇచ్చి మీరేంటో రుజువు చేసుకుంటారా, లేదంటే చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి మీరు రుజువు చేసుకుంటారా అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ పేదల గృహాలు వాళ్ళకి వెంటనే మీరు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా దుమ్మలపేటలో అత్యధికంగా మత్స్యకారులు ఉన్న ప్రాంతమని, అటువంటి ప్రాంతంలో గతంలో ఎప్పుడో ఇచ్చిన స్థలాలను ఇప్పటి వైసీపీ నాయకులు ప్రతి పేదవాడికి ఇల్లు అనే పేరుతో లాక్కొని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండ అన్నారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు దుమ్మలపేటలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, అయితే ఇప్పటి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాక్షస పాలన సాగిస్తున్నారని, గతంలో 1983లో ఇచ్చిన ఇక్కడి స్థలాలను ఇక్కడ ఉన్న నిరుపేద ప్రజలకు ఇవ్వడం జరిగిందని, అప్పటి స్థలాలను ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు స్థలాల సర్వే నంబర్లు మార్చి ఆర్టీసీ డిపోకు ఇవ్వడం, అంతేకాక డంపింగ్ యార్డుకు ఇస్తున్నట్లు కౌన్సిల్లో తీర్మానం చేయడం సరికాదని, అసలు ఒక స్థలానికి 2 సర్వే నంబర్లు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే చూశామని, అసలు వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పథకం అంటే సర్వే నంబర్లు మార్చే పథకంగా ఉందని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్లు తెరిచి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తదుపరి కార్యాచరణ రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఓమ్మి బాలాజీ, తుమ్మల సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అదేవిధంగా చూసుకుంటే మన కాకినాడ ప్రజలు ఉదాహరణకి ఏదైనా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇల్లు కడతారు, ఇంట్లో కాపురం చేసుకోవచ్చని సంతోషిస్తారు ప్రజలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఇల్లు తీసి పందిరేసినట్టు ఉందండి ఈ ప్రభుత్వం. ఉదాహరణకి మీకు కూడా తెలుసు, ఈ కాకినాడ నగరంలో ఈ ప్రాంతంలో గతంలో నాడు ఎంతో అభివృద్ధి చేస్తాం. ఆ రోజున ఇది ఒక వెనకబడిన ప్రాంతం, మీకు అందరికీ తెలుసు. ఈ వెనకబడిన ప్రాంతంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు, మీ శాసనసభ్యులు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కానీ అన్నీ కల్పించుకుంటూ, అదేవిధంగా ఇది పట్టణానికి దూర ప్రాంతం, ఈ ప్రాంతానికి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలని హాస్పిటల్ కట్టామండి పక్కనే. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి ఒక హై స్కూల్కి వెళ్ళాలంటే పట్టణంలోకి వెళ్తున్నారు పిల్లలందరూ అని చెప్పి హై స్కూల్ కట్టాము. ఇక్కడ కట్టడానికి ప్రపోజల్ పెట్టాం, కన్స్ట్రక్షన్ అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో కనీసం తాగడానికి నీళ్ళు ఉండే కాదు, ఎండాకాలం వస్తే ట్యాంకర్ ద్వారా నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది వాటర్ ట్యాంకర్లు నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో పార్క్ స్థలం ఉన్నప్పుడు కూడా పిల్లలు ఆడుకునే పార్క్ స్థలం కూడా, లేకపోతే పార్క్ స్థలం కేటాయించి బ్రహ్మాండంగా డెవలప్ చేసి అక్కడ అన్ని వాతావరణం కల్పించాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో చూసుకుంటే ఒక మార్కెట్ కావాలని ఫిష్ మార్కెట్ కట్టాం. అదేవిధంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా కనీసం శ్మశానం కూడా లేదని చెప్తే శ్మశానం కూడా కట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో చూసుకుంటే మన ఎదురుకుంటే దుర్గమ్మగుడి పాకలు అంటారు. ఎన్నో 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటే ఎంతోమంది ఇల్లులు కట్టిస్తానని శంకుస్థాపన చేసిన స్టోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కానీ ఎవరు కట్టలేపారు.
వాళ్ళు పట్టాలు ఇచ్చి ఇల్లులు కట్టించి రోడ్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పించాం. అదేవిధంగా ఇక్కడే ఈ పక్కన చూసుకుంటే మనకి ఎడం చేతి వైపు 340 పట్టాలు ఇచ్చామండి. గుంటూరు జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి అధిక సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలాజీ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై చోరీలు చేస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. వారి యొక్క సమాచారం మేరకి గడిపోయిన బాలాజీ అనే పేరు గల మైదవోలు గ్రామస్తుడితను మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడని అతని మీద నిఘా పెట్టి జాగ్రత్తగా పట్టుకున్నారు. ఇతను దుర్వ్యసనాలకు లోనే ఈ తప్పుడు విధానాన్ని ఎంచుకుని దొంగతనం చేస్తూ మోటార్ సైకిల్ యజమానులకి మానసిక క్షేమం అదేవిధంగా నష్టం కలగజేస్తూ పోలీసు వారికి దొరకకుండా తప్పు తిరుగుతూ చాలా నేరాలు చేశారు. ఈ సందర్భంలో వారిని పట్టుకుని మా చిలకలూరుపేట అర్బన్ పోలీసులు ఎంతో అభినందనీయంగా 21 మోటార్ సైకిళ్ళు రికవరీ చేశారు. ఈ రోజున అతని దగ్గర రికవరీ అయిన తరువాత ఇవన్నీ చూసుకుంటే 17 కేసులు మన చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో చేసిన దొంగతనాలు కానీ మిగిలినవి బయట ప్రాంతాల్లో చేసిన దొంగతనాలుగా గుర్తించబడ్డాయి. ఈ ముద్దాయిని కోర్టుకు హాజరుపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కర్ గట్ల నిర్మాణాలలో నాణ్యత లోపించిందనే ప్రచారం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఈ పనులను పరిశీలించారు. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం ఆ పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితర నాయకులు కర్నూలు నగరంలో జరుగుతున్న పుష్కర్ గట్ల పనులపై పరిశీలించారు. ఈ పనుల్లో నాణ్యతకు తిలోదాకాలు ఇచ్చి కాంట్రాక్టర్లకు నాసిరకం పనులు చేస్తున్నారని అన్నారు. పుష్కర్ ఘాట్లను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. జరిగే పుష్పాలకు తుంగభద్ర పుష్పాలు వస్తున్నాయి. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం 200 కోట్లు కేటాయించి పుష్కర్ఘాట్స్ మరియు రోడ్స్ మరమ్మతు కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. సంతోషం, మంచి కార్యక్రమం. ఇక్కడ పంపించాక వర్క్ క్వాలిటీ లేదు, అప్పుడే ఇసుక తేలింది బయట. ఇది టైం దగ్గరకు వచ్చి కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. సో మాకేదో డౌట్ ఇది, కేవలం డబ్బు కోసమే పనులు చేస్తారు, క్వాలిటీ లేదు, క్వాలిటీ లేదు. ఈ క్యూరింగ్ కాదు, టైం లేదు కాబట్టి, ఇంకా ఆల్రెడీ 10 days కాబట్టి క్యూరింగ్ కాదు, పనులు కూడా కంప్లీట్ కాదు. దాదాపు 70% పనులు ఇంకా పూర్తి చేయాలి. కాబట్టి తొందరలో ఆడబడిన క్వాలిటీ ఉండదు. కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పుష్పాలు కొన్ని లక్షల మంది వస్తారు, డిఫరెంట్ పార్ట్స్ కాబట్టి వాళ్ళకంతా దృష్టి పెట్టుకొని, ప్రజల సౌకర్యం దృష్టి పెట్టుకొని, ఇంకా వాటర్ కూడా నీట్ లేదు, కింద కూడా చేయాలి. ఇంకా డస్ట్ బాగుంది, ఇంకా క్లీన్ చేయాలి. క్లీన్ చేసినప్పటి నుంచి ఈ పుష్పాలను ఎదుర్కొనే పరిస్థితి ప్రభుత్వం లేదు. మా డిమాండ్ ఏమంటే పుష్పాలను సంపాదన పక్కబెట్టి పుష్పాలు దృష్టి పెట్టుకొని, భక్తులు దృష్టి పెట్టుకొని ఏ పనులు చేసినా క్వాలిటీ తర్వాత నీట్ చేయని చెప్పి కూడా తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. మళ్ళీ మేము మరొకసారి చూస్తాం, మళ్ళీ ఆస్తి వచ్చి చూసి క్వాలిటీకి ఎలా ఉంది చూసి దాని మీద కూడా మేము క్వాలిటీ బాధ్యత ఉద్దేశం చేపడతాం.
నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళలకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. గత నెల 30న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. నగరంలోని గాయత్రి నగర్కి చెందిన సందీప్, అతని భార్య ప్రియాంక, తమ్ముడు శ్రీకాంత్తో సహా 4 ఏళ్ల కొడుకు ఆర్య అదృశ్యమయ్యారు. అయితే ఆర్థిక సమస్యలు అప్పుల విల్లే ఊరు విడిచి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లిబండ తండాలో డంపింగ్ యార్డ్, లక్ష్మీనగర్ టౌన్షిప్ కాలనీలో నర్సరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజనీ రాజశేఖర్, మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కుసుమాంచి మండలం పాలేరు రిజర్వాయర్ సమీపంలోని పవర్ హౌస్ బ్రిడ్జ్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో
పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డీసీఎం వేగంగా ఢీకొనడంతో బస్సులోని 12 మందికి, డీసీఎంలోని డ్రైవర్తో సహా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖమ్మం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. సూర్యాపేట ఖమ్మం రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. వైసీపీ కార్యాలయంలో విశాఖ తూర్పు నియోజకవర్గ బీసీ డైరెక్టర్ల సన్మాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆవంతి శ్రీనివాసరావు. జగన్ పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల సమూహాలు పాదయాత్రలో ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారన్న వైసీపీ నేతలు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల నిరసన. నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకివ్వాలి అనే నినాదంతో ఆందోళన. తూర్పుగోదావరి జిల్లా తుమ్మలపేటలో టీడీపీ ఆందోళన. పేదవాడి ఇల్లు పేరుతో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే వనమాడికొండ. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం. నెల్లిబండ తండాలో డంపింగ్ యార్డు ప్రారంభించిన ఎమ్మెల్యే ఖాదరి కిషోర్. సమగ్ర సమాచార శ్రవణతకై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.